మీ సూపర్ 6 హామీలు ఏం చేశారు? నిజంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, అమల్లో ఉన్న అమ్మఒడి ఏమైపోయిందండి? దానికి దిక్కుమొక్కు లేదు. విద్యా దీవెన ఏమైపోయిందండి? దానికి అతిగతి లేదు. వసతి దీవెన, రైతు భరోసా, ఇట్లా ఇన్ని కార్యక్రమాలు అమల్లో జరుగుతూ ఉన్నాయి. మరి జగనన్న ప్రభుత్వం ఉండి ఉంటే మరి ఇవన్నీ అయ్యాయి కదా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు రాష్ట్రం దివాళా తీస్తుందని. క్లియర్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో డైరెక్ట్గా మొత్తం అన్ని చూపించారు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చిన మేము చేసిన అప్పులన్నీ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులన్నీ వివిధ కార్పొరేషన్లు అని చెప్తా ఉన్నారు. ఆ కార్పొరేషన్ల ద్వారాగా కూడా మేము చేసిన అప్పులన్నీ అని క్లియర్గా చూపించారు. అది ఏకంగా బడ్జెట్లోనే ప్రవేశపెట్టారు కదా. ఇవన్నీ కూడా క్లియర్గా చూపించిన తర్వాత కూడా ఈయన చెప్తా ఉన్నాడు రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. మరి అప్పుల పాలు అయిపోయిందని నీకు తెలిసినప్పుడు నువ్వు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజల్ని ఎందుకు ఏమార్చావని అడుగుతా ఉన్నా, ప్రజల్ని ఎందుకు మోసం చేసావని అడుగుతా ఉన్నా. మరి చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు ఏ రకంగా తల్లికి వందనం అని చెప్తారు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తామని ఎట్లా చెప్తారు? అదే రకంగా ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి నెల 1,500 రూపాయలు ఇస్తూ ఉంటాం అని చెప్పి ఎట్లా చెప్తారు? మీరు ప్రచారాలు ఇలానే వాడుకుని ఏదో రకంగా అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజలకి మొండి చేయి చూపించారు. ఇంకా వ్యవస్థలు మారాలండి. రాజకీయాల్లో ఈ రకమైన రాజకీయ నాయకులు ఉన్నంతకాలం కూడా ప్రజల పరిస్థితి ఈ రకంగానే ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారు, ఏదైతే అవనిగడ్డ ఆ ఫైల్కి సంబంధించి ఒక వీడియో చూద్దాము. ఒకసారి ఆయన ఏం చెప్పారు, లేదా నేనేం చెప్తున్నాను, నా దాంట్లో అబద్ధం ఉందా ఒకసారి చూడండి. సౌండ్ పెట్టారు. ఎస్పీ గారి నుంచి అంటే నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా అవన్నీ కూడా అంటే ఒక ఆఫీస్ క్లియర్ చేసే టైంలో వేస్ట్ అయిన ఫైల్స్ అన్ని కూడా తీసుకుని ఇచ్చేస్తారు. ఎస్పీ గారి నుంచి అంటే నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా అవన్నీ కూడా అంటే ఒక ఆఫీస్ క్లియర్ చేసే టైంలో వేస్ట్ అయిన ఫైల్స్ అన్ని కూడా తీసుకుని. ఇప్పుడు ఇది నేను చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ చేసి అపాయింట్ చేసిన కలెక్టర్ ఆయన చెప్పిన అంశము. ఈయన పేరు డీకే బాలాజీ గారంట. మరి ఆయన చెప్పిన అంశము ఇది కాకుండా మరి మదనపల్లి గురించి కూడా ఇందాక నేను చెప్పా. అక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తూ ఉంటే మీడియా అటెన్షన్ అంతా అటు పక్కకి వెళ్తుందని దాన్ని ఇష్యూ డైవర్ట్ చేస్తూ మదనపల్లిలో ఒక తహసీల్దార్ ఆఫీస్ దగ్ధమైంది. ఆ దగ్ధమైన దాంట్లో సాక్షాత్తు విజయవాడ దగ్గర నుంచి ఇక్కడి నుంచి డీజీపీని, సిఐడి చీఫ్ని, వీళ్ళిద్దరినీ కూడా హెలికాప్టర్లో, స్పెషల్ హెలికాప్టర్లో తీసి పంపించారు అక్కడికి. డాగ్ స్క్వాడ్ అన్నారు, ఫారెన్సిక్ అన్నారు, ఏవో రకరకాలు షో చేశారు. మరి షో చేసిన దానికి అల్టిమేట్ రిపోర్ట్ ఏంటి? మీరు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, ఈ ఘటన జరిగి 4 రోజుల పైన అయింది కదా, దీని నివేదిక ఏదండి? దీంట్లో సాక్ష్యాధారాలు ఏవి? అంటే ఇష్యూ డైవర్షన్. అది కూడా అక్కడ కూడా ఏం జరిగిందో ఒక్కసారి అది కూడా చూద్దాం. అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్